నమస్కారం. ఈ రోజుల్లో మన ఐడెంటిటీకి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. బ్యాంక్ అకౌంట్ నుండి సిమ్ కార్డ్ వరకు ప్రతిదానికి ఆధార్ అవసరం. కానీ ఇదే ఆధార్ ఇప్పుడు మోసగాళ్లకు వరంగా మారుతోంది. మీ వేలిముద్రలను కాపీ చేసి మీ ఖాతాలో డబ్బులు కొట్టేయడం చూస్తున్నాం. దీన్ని ఆపడమెలా? ఈరోజే మీ ఆధార్ బయోమెట్రిక్స్ని లాక్ చేసుకోండి. అదెలాగో ఈ వీడియోలో చూద్దాం. ఆధార్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? స్కామర్లు మీ బయోమెట్రిక్ డేటాను అంటే వేలిముద్రలు, ఐరిస్ను సేకరించి వాటి ద్వారా మీ ప్రమేయం లేకుండానే కేవైసీ పూర్తి చేస్తున్నారు. దీనివల్ల మీకు తెలియకుండానే మీ పేరు మీద లోన్లు తీసుకోవడం లేదా సబ్సిడీలు దొంగిలించడం జరుగుతోంది. బయోమెట్రిక్ లాక్ అంటే ఏమిటి? యుఐడిఏఐ అందించే ఈ ఫీచర్ ద్వారా మీ వేలిముద్రలు మరియు కంటిపాప స్కాన్ను మీరు డిజిటల్ పద్ధతిలో లాక్ చేయవచ్చు. ఒక్కసారి లాక్ చేస్తే మీరు అన్లాక్ చేసే వరకు ఎవరూ మీ బయోమెట్రిక్స్ని వాడలేరు. కానీ గుర్తుంచుకోండి, ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్లు ఎప్పటిలాగే పనిచేస్తాయి. ఆన్లైన్లో లాక్ చేసే విధానం. స్టెప్ 1. మొదటిగా యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్ myAadhar.uidai.gov.in కు వెళ్ళండి. స్టెప్ 2. మీ ఆధార్ నంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. స్టెప్ 3. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. స్టెప్ 4. డాష్బోర్డ్లో లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ ఆప్షన్ను ఎంచుకోండి. స్టెప్ 5. నిబంధనలను అంగీకరించి నెక్స్ట్ నొక్కండి. మీ బయోమెట్రిక్స్ ఇప్పుడు సురక్షితంగా లాక్ చేయబడ్డాయి. ఆధార్ యాప్ ద్వారా లాక్ చేయడం. మీరు వెబ్సైట్ కాకుండా ఆధార్ యాప్ ద్వారా కూడా సులభంగా లాక్ చేయవచ్చు. యాప్లో లాగిన్ అయ్యి మెనూలో బయోమెట్రిక్ లాక్ సెట్టింగ్ను ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. అన్లాక్ చేయడం ఎలా? ఒకవేళ మీరు బ్యాంక్ పని మీద లేదా కొత్త సిమ్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇవ్వాల్సి వస్తే ఇదే పద్ధతిలో అన్లాక్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఇది తాత్కాలికంగా అన్లాక్ అవుతుంది. పని పూర్తయ్యాక మళ్లీ లాక్ చేయడం మర్చిపోకండి. చూశారుగా, కేవలం నిమిషాల వ్యవధిలో మీ ఆధార్ను ఎంత సురక్షితంగా మార్చుకోవచ్చో. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని టెక్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.